ఓ పక్క రాష్ట్రంలోని పల్లెలు పట్టణాలు అప్రకటిత విద్యుత్ కోతలతో సతమతమవుతుంటే నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలోని దుగినెవెల్లి ప్రభుత్వోన్నత పాఠశాల మాత్రం నిరంతర విద్యుత్ వెలుగులతో వెలిగిపోతోంది. గ్రామాల్లో 10 నుంచి 12 గంటల విద్యుత్ కోతలు అమలవుతున్న సమయంలోనూ సౌర కాంతులతో ఈ పాఠశాల వెలిగిపోతోంది. ఈ సౌర వెలుగుల వెనుక గొప్ప శ్రమ దాగుంది. 2 ఏళ్ల కిందట ఈ పాఠశాలలో నూతన గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం 13,80,000 రూపాయలు మంజూరు చేసింది. టెండర్లు పిలిచి గుత్తేదారులకు అప్పగించాల్సి ఉన్నా తామే పాఠశాల అదనపు గదుల్ని నిర్మించుకుంటామని పాఠశాల విద్యా కమిటీ కలెక్టర్కు విన్నవించి ప్రత్యేక అనుమతి పొందింది. పనుల్లో ఎలాంటి అక్రమాలు, నాణ్యతా లోపాలు లేకుండా గదుల నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణ ప్రక్రియలో 1,40,000 రూపాయలు మిగలగా వీటికి తోడు ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన నగదును కలిపి మొత్తం 2 లక్షల వ్యయంతో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. తరగతి గదుల నిర్మాణానికి మాకు 13,80,000 ప్రభుత్వం నుంచి మంజూరు కాబట్టినవి. వాటిని సక్రమంగా వినియోగించి ఆ నిధుల నుంచి 1,20,000 రూపాయలను మిగిలించడం జరిగింది. హరీందర్ గారు దానికి వ్యక్తిగతంగా ఇంకా 80,000 రూపాయలను యాడ్ చేసి 1 kV పవర్ జనరేట్ అయ్యే విధంగా సోలార్ విద్యుత్తును నెడ్క్యాప్ ద్వారా దానిని మంజూరు చేయించుకోవడం జరిగింది. 1 కిలోవాట్ తోటి మేము కంప్యూటర్స్ రన్ చేయగలుగుతున్నాము, మేము ట్యూబ్లైట్స్ రన్ చేయగలుగుతున్నాము, తర్వాత ఫ్యాన్స్ చేయగలుగుతున్నాము. 24 గంటలు పవర్ ఉంటుంది, ఏ స్కూల్లో ఉండదు. బడిలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ప్లాంట్ తో కిలోవాట్ కరెంటు ఉత్పత్తి చేయడమే గాక ఒకేసారి 4 గంటల పాటు 10 ఫ్యాన్లు, 10 బల్బులు, 10 కంప్యూటర్లు ఏకకాలంలో నడపవచ్చు. అంతకు ముందు నెలకు 1,000 రూపాయల మేర వచ్చే కరెంటు బిల్లు ప్రస్తుతం సాధారణ స్థాయిలో వస్తోంది. గతంలో మాకు పాఠశాలకు నెలకు 1,000-1,100 కరెంట్ బిల్ కూడా వచ్చేది. కానీ ఇప్పుడు అది కూడా మినిమం బిల్ 100 రూపాయలకు పడిపోయింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద దృష్టి పెట్టి మరి అన్ని పాఠశాలల్లో మరి ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకున్నట్లయితే బాగుంటుంది. దుగినెవెల్లి పాఠశాలను ఆదర్శంగా తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, ఇతర కార్యాలయాల్లో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. గవర్నమెంట్ కూడా మనకు ప్రోత్సాహకంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ స్కూళ్ళల్లోనూ ఈ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లయితే మన కరెంటును అంటే ఎవరి కరెంటు వాళ్ళు ఎవరికి అవసరమైనటువంటి కరెంటును వాళ్ళు ఉత్పత్తి చేసుకొని అక్కడ అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు సోలార్ ఉండడం వల్ల మాకు కరెంటు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇట్నే ప్రతి స్కూల్లో సోలార్ పెట్టి ప్రతి స్కూల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరూ ఈ సోలార్ ఉపయోగిస్తే పర్యావరణం కాలుష్యం కాకుండా మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం సౌర శక్తి ద్వారా ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును పాఠశాల అవసరాలకే వాడుకుంటున్న ఉపాధ్యాయులు వేసవిలో ఈ ప్లాంటు ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వీధి దీపాల కోసం వినియోగించాలని యోచిస్తున్నారు.